వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జమీన్ రైత్ అని నెల్లూరుకు చెందినటువంటి పత్రిక నిన్న ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారండి. ఫ్రంట్ పేజ్ ఆర్టికల్. వైకాపా కోసం ఢిల్లీలో టీటీడీ అధికారి పైరవీలు. అయ్యా ముఖ్యమంత్రి గారు, తిరుమలను భ్రష్టు పట్టిస్తూ ఉంటే మీకేమీ పట్టదా? మంగంపేట బైరటీస్ ఖనిజంపై కేంద్రం ఆంక్షలు, తమ దోపిడీకి అడ్డుకట్ట పడింది అని వైకాపా నేతల ఆవేదన. వారి కష్టాలు తీర్చడానికి రక్షణ శాఖ మీద టీటీడీ ఉన్నతాధికారి ఒత్తిడి. తిరుమలకు వచ్చే న్యాయాధిపతులకు తన ఇంట్లో విందు వినోదాలు. వెంకన్న దర్శనం ప్రలోభంతో ఢిల్లీ అధికారులను లోబర్చుకునేటువంటి ప్రయత్నం. తనకు టీటీడీ పదవి ఇచ్చారని తాను ఆ సొమ్ము రాబట్టుకోవడంలో తప్పేమీ లేదని బహిరంగంగానే వాగుతున్నాడట ఆ అధికారి. ఆ అధికారిని నియంత్రించలేకపోతున్నాడు ముఖ్యమంత్రి. లడ్డూ జంతువుల కొవ్వు కల్తీ అనే అబద్ధాన్ని ప్రచారం చేసింది కూడా ఆయనే అని చెప్తారు. ఈ వివాదంలో అప్పటి ఈవో శ్యామలారావు బలైపోయాడు. నేరం చేసిన అధికారి మాత్రం నిక్షేపంగా తిరుమల సన్నిధిలోనే అప్రాచ్య పనులు చేస్తున్నాడు. వెంకన్న దర్శనానికి వచ్చే న్యాయమూర్తులకి తన ఇంట్లో విందు వినోదాలు ఏర్పాటు చేయడం ఆయన చేస్తున్న పాపపు పనులలో ఒకటి. వెంకన్న దర్శనంతో ప్రలోభ పెట్టి ఢిల్లీ ఉన్నతాధికారులను న్యాయమూర్తులను లోబర్చుకొని పైరువీలు చేయడం ఆయనకి నిత్యకృత్యంగా మారిపోయిందని కూడా చెప్తున్నారు అని. అంటే జమీన్ రైతు అనే పేపర్ దాదాపుగా చాలామంది చెప్పేటువంటిది, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అయితే మాట్లాడేటువంటిది. జమీన్ రైతులో ఆర్టికల్ పడుతోంది అంటే దాని శాంక్టిటీ ఖచ్చితంగా 90+ అని వేసుకోవచ్చు. అస్సలు మొహమాటం లేదు. మేబీ వర్డింగ్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఏమైనా అనిపించినా కానీ అభిప్రాయం ప్రకారం 90% వేసుకోవచ్చు అని. బట్ ఇక్కడ ఇది కాంట్రాడిక్షన్ ఏంటంటే అబద్ధ ప్రచారం అన్నారు. బట్ అబద్ధ ప్రచారం అనేటువంటిది ఎన్డీడీబీ ల్యాబ్ కానీ మన సిఎఫ్టీఆర్ఐ కానీ చాలా క్లియర్గా చెప్పింది. ఇక జంతు కొవ్వు వాటి అవశేషాలు ఇది అంటారా, దానికి సంబంధించినటువంటి పార్టికల్స్ ఎలాగా ఏంటి అనేది టాలో ఇవన్నీ కూడా <10% ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీస్ వాళ్ళ దగ్గర లేవు అనేసారు. శాంపిల్స్లో వాళ్ళ దగ్గర దానికంటే ఉంటే మేము చేయలేము, మా డిటెక్షన్ చేయడం రాదు అని. అఫ్కోర్స్ అది మాట్లాడుకున్నాం అనుకోండి. తర్వాత ఏ న్యాయమూర్తుల్ని ఏ న్యాయాధికారిని ఇంటికి తీసుకెళ్తున్నాడు ఏంటి, ఎవరు అధికారి, ఇప్పుడు మొత్తం అంతా కూడా దీనికి సంబంధించిందే చర్చ జరుగుతోంది. 1930లో స్థాపించినటువంటి పత్రిక ఇది. 1930స్లో వెంకట్రామ నాయుడు గారని నెల్లూరు శ్రీరామూర్తి గారు దానికి జీవప్రదాత అని కూడా వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తిరుమల వెంకన్న మీద అపారమైన భక్తి, ఆ దేవాలయ పవిత్రత కాపాడాలని తాపత్రయపడుతూ ఉంటారు. అదేమీ దురదృష్టమో తెలియదు కానీ ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలని భ్రష్టు పట్టించే తప్పుడు పనులు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. కల్తీ లడ్డూతో మొదలుపెట్టి ఎన్నో వివాదాలు, ఎన్నెన్నో అప్రాచ్య పనులు. లడ్డు కల్తీ విషయంలో టీటీడీ అధికారులు ఆయన తప్పుదో పట్టించారు. ల్యాబొరేటరీస్ నివేదిక సరిగ్గా చదవకుండా కల్తీతో చెప్పడం, ముఖ్యమంత్రి హోదాలో ఆయన దానిపై వ్యాఖ్యానించడం, తప్పుల మీద తప్పులు చేస్తూ వివాదాల్లో ముంచడం జరిగిపోతోంది. చాలక టీటీడీ చైర్మన్ వ్యక్తిగత జీవితం మీద వీడియోలు రావడంతో రోతబట్టిపోయారు. ఇప్పుడు తాజాగా తిరుమల ఉన్నతాధికారి పైరవేలతో గుడి ప్రతిష్ట మరింత మసకబారిపోతోంది. కడప జిల్లా మంగంపేట బైరటీస్ ఖనిజానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్టులకే అదొక కామధేనువు. ఈ దుర్మార్గం చూడలేక వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బైరటీస్ ఖనిజం మీద మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మాత్రమే అధికారం కల్పిస్తూ ఉత్తర్వులు ఇప్పించాడు. ఏపీ ఎండీసీ ద్వారానే అమ్మకాలు జరగాలని నియమం పెట్టారు. కానీ చంద్రబాబు గద్దెనెక్కగానే అది వరకు ఖనిజం దోపిడీకి అలవాటు పడినటువంటి వైకాపా నేతలు ప్రభుత్వ పెద్దలు మచ్చిక చేసేసుకుని అతి తక్కువ ధరకు ఖనిజం దక్కించుకుని ఎగుమతి చేసుకుంటున్నారు. ఇందులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమీప బంధువు విక్రమ్ రెడ్డి కీలక పాత్ర ఉంది. ఆయనకి మీడియా అధిపతితో పాటు జనసేన టీడీపీల మధ్య వారధిగా వ్యవహరిస్తున్న ఒక బడా పారిశ్రామికవేత్త సహకరించారని వినికిడి. ఇందుకు పరిహారంగా వారికి నెలకు 5 కోట్ల రూపాయల బహుమానం అందుతుందట. ఈ అవకాశాన్ని వాడుకుని వైకాపా నేతలు బైరటీస్ ఖనిజాన్ని భారీ పరిమాణంలో ఎగుమతులు చేస్తున్నారు. ఈ అక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. బైరటీస్ ఖనిజం దేశ రక్షణకి వ్యూహాత్మక అవసరమని ప్రకటించింది. దాని ఎగుమతి నిషేధించింది. ఖనిజాన్ని రక్షణ పరికరాల, పెయింటింగు, ఆయిల్ డ్రిల్లింగ్ వంటి అవసరాలకు వాడతారు. ప్రపంచం మొత్తంలో బైరటీస్ నిల్వల్లో ఒక మంగంపేటలోనే 90% ఉన్నాయి. వాటిని ఖాళీ చేస్తే భవిష్యత్తులో దేశ అవసరాలకి లోటు ఏర్పడుతుంది అనేది కేంద్రం భావన. ఈ ఆంక్షలతో వైకాపా నేతలు అల్లాడిపోయారు. వారికి తిరుమల ఉన్నతాధికారి బాస్టర్గా నిలిచాడు. ఆయన గతంలో ఢిల్లీలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేసి వచ్చాడు కాబట్టి పరిచయాలు బాగానే ఉన్నాయట. వాటిని ఆసరాగా తీసుకుని వైకాపా నేతలను వెంట పెట్టుకుని రక్షణ మంత్రిత్వ శాఖలో పైరవీలు మొదలుపెట్టాడు ఆయన. ఇది కేంద్ర పెద్దల దృష్టికి వచ్చింది. తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తున్నారు. సర్వీస్లో ఉన్న ఐఆర్ఎస్ అధికారి ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ను, అందులోనూ మద్యం కుంభకోణంలో నిందితుడిగా బెయిల్పై ఉన్న వ్యక్తిని తీసుకుని రక్షణ శాఖ ఆఫీసులో కలిగి తిరగడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ధనంజయ రెడ్డి
అయితే అధికారికి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఎక్కువ. మొన్నటి ఎన్నికల్లో తాను 200 కోట్ల వరకు ఎన్నికల నిధి ఇప్పించానని, అందుకే తనకు టీటీడీ పదవిని ఇచ్చారు అని, తాను ఆ సొమ్ము రాబట్టుకోవడంలో ఎక్కడ తప్పేమీ లేదని బహిరంగంగానే చెప్తున్నట్ట సదరు అధికారి. ఆ అధికారిని నియంత్రించలేకపోతున్నట్ట ముఖ్యమంత్రి. తర్వాత ఆల్రెడీ ఇందాక చదివాం. ఇక వ్యక్తిత్వ సౌశీల్యం లేనటువంటి ఇటువంటి అధికారులకు తిరుమల పెత్తనం అప్పచెప్పడం చంద్రబాబు చేసినటువంటి అతిపెద్ద తప్పు. వారు తిరుమల భ్రష్టు పట్టిస్తున్నారని తెలిసినా నియంత్రించలేని బలహీనతకి లోను కావడం మరింత పెద్ద తప్పు. ఏమాత్రం ఆలస్యం లేకుండా తిరుమల అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వెంకన్న కోపానికి శాపానికి బలి కాక తప్పదు. మంగంపేట బైరటీస్ విషయంలో వైకాపా నేతల దోపిడీకి సహకరించడం మానుకోవడమే ప్రభుత్వ తక్షణం చేయాల్సినటువంటి పని. దేశ రక్షణ కంటే దోపిడీదారుల కోరిక తీర్చడమే ముఖ్యం అనుకునే దుష్టపాలన కోసం ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని గుర్తుంచుకోవాలి. ఎవరా అధికారి ఏకంగా 200 కోట్లు ఇప్పించాడు అనేటిది వీళ్ళు మాట్లాడుతున్నారంటే నిప్పు లేకుండా పొగరాదు అనేటువంటిది కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అది ఒకటి. ఇంకా టీటీడీ గురించి అంటారా, ఎన్ని సందర్భాల్లో చెప్పుకోవాల్సి వస్తుంది, ఎన్ని సందర్భాల్లో. ఇక మంగంపేట బైరటీస్ గనులకు సంబంధించింది అయితే దాన్ని మనం మాట్లాడుకోకర్లా. అది ఓపెన్ అనమాట. మేము చేస్తాం, దేశం ఏమైనా మాకు అవసరం లేదు, మేము చేస్తాం అనేటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి కానే కాదు. సో ఈ రెండింటిని పెడుతూ ఇందులో ఒక అధికారికంగా ఢిల్లీ లెవెల్లో ధనంజయ రెడ్డిని మిగతా వాళ్ళని కూడా కలుపుకొని మరి వెళ్ళి పైరవీలు చేస్తూ అటు దేశద్రోహానికి ఇటు స్వామి ద్రోహానికి కూడా పాల్పడుతున్నారు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి కథనం. ప్రభుత్వం మరి స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిది. ఏదో ఫలానా చోట వాడు చేశాడు తప్పు, వీడు చేశాడు, ఇసుక తవ్వుకెళ్ళాడు, దీని మీద మెల్లగా స్పందించిన తప్పులేదు, కానీ ఇలాంటి దాని మీద 100% వెంటనే స్పందించాలి. ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.